శ్రీమాత్రే నమః. వేలు లక్షలు ఏం అవసరం లేదు. హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే చాలు, ఆరోగ్యం బాగుంటే చాలు భగవంతుడా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ అసలు ఈ రోజులను చూస్తూ ఉంటే ఎప్పుడు ఎలాంటి వ్యాధి మనల్ని చుట్టుముట్టుకుంటుందో అర్థమవటం లేదు కదా. అందుకని చెప్పి ప్రతి వాళ్ళు ఒక అష్టోత్తరాన్ని కనుక నిత్యం పఠించినట్లయితే భగవంతుడి అనుగ్రహం మనకి ఉంటుంది. తీవ్రమైన అనారోగ్యం ఎవరికైనా ఉంటే వాళ్ళు వైద్యనాథాష్టకాన్ని నిత్యం రోజుకి 3 సార్లు పఠించినట్లయితే వాళ్ళకి ఏదైతే అనారోగ్య సమస్య ఉందో దాని నుంచి బయటపడే మార్గం కనిపిస్తుందన్నమాట. మనం ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఈ వైద్యనాథాష్టకాన్ని ప్రతిరోజు చదవాలి. అయితే మహాస్వామి వారు ఏం చెప్తారు అంటే నిష్టగా శ్రద్ధగా భక్తిగా చేయమని చెప్తారు. ఏ పని చేసినా మనం శ్రద్ధగా చేస్తానే కదా ఫలితం ఉంటుంది. తగ్గుతుందా తగ్గదా, ఎన్ని రోజులు చెయ్యాలి, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అని చెప్పి ముందే అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి ఒక స్తోత్రం చదవండి అని చెప్పంగానే. కాబట్టి మనకి ఉన్న బాధ దాని అంతటా అదే తీరిపోయే వరకు ఈ స్తోత్రాన్ని పఠించాలి. అయితే నియమాలు ఏంటి అని అడుగుతారు. నిత్యం చదువుతూ ఉంటాం కాబట్టి నియమాలు ఏం పాటించక్కర్లేదు, కానీ శుచిగా శుభ్రంగా మాత్రం ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఈ వైద్యనాథ స్వామి వారి ఆలయంలోనే శ్రీరామచంద్రమూర్తి జటాయుకు దహన సంస్కారాలు నిర్వహించారని, అంగారకుడు కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉంటే తన వ్యాధిని ఈ క్షేత్రంలోనే నయం చేసుకున్నాడు అని చెప్తారు. ఇక్కడ ఒక అమృత తీర్థం ఉందన్నమాట. ఈ అమృత తీర్థంలో స్నానం చేసినట్లయితే ఎటువంటి చర్మ వ్యాధులైనా సరే నయం అవుతాయి అని చెప్తారు. ఇక్కడికి ఎక్కువగా శుక్లపక్షంలో వస్తూ ఉంటారు. శుక్లపక్షంలో ఒక ప్రక్రియ చెప్తారనమాట. ఆ ప్రక్రియ ప్రకారం ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అక్కడ అర్చన చేసుకున్నట్లయితే, పూజ చేసుకున్నట్లయితే వాళ్ళకి అనారోగ్య సమస్య నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. అక్కడ ఇంకా ప్రసాదం కూడా ఇస్తారు, కొంచెం బంకమట్టి కూడా ఇస్తారనమాట. వాటిని ఇంటికి తెచ్చుకొని రోజు వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో, ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటారో వాళ్ళు రోజుకి 3 సార్లు వైద్యనాథాష్టకాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. పరమాచార్య స్వామి వారు చెప్పిన అద్భుతమైన పరిష్కారం. ఈ వైద్యనాథాష్టకాన్ని మేము రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేసాం, ఒకసారి చూడండి. త్వరలో ఈ స్తోత్రాన్ని నేర్చుకునే విధంగా కూడా చెప్తాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.